శంభో శంకర పరమేశ్వర శంభో శంకర. ఏమన్నా కుర్రాడు కూర్చున్నావు? కాలు విరిగింది, అయ్యో కొడతాడు. కాలు విరిగిందా? శంభో శంకర. ఏది చేయి దాడించు. ఇంకా నడు. పరమేశ్వరుణ్ణి కోరికలిచ్చే జంగమదేవన్నురా. కోరుకో. జాంపండు కావాలా? శంభో శంకర. చెట్టు మీద చిలక కావాలి. శంభో శంకర. కోతి కావాలా? శంభో శంకర. నీకేం కావాలరా? నాకే ఆడే బొమ్మ కావాలి. ఏం కావాలి? ఆడే బొమ్మ కావాలి. నాట్య పిపాసివిరా, నాకు నచ్చావు. ఓం పరమేశ్వర. శంభో హర హర మహాదేవ్. సాంబ శివ పరమేశ్వర. శంభో హర హర మహాదేవ్. నువ్వు శంఖం కాదు, పెద్ద గొట్టం ఊదు. ఆఖరి గొంతు చించుకున్నా సరే నేను మాత్రం తలుపు తీయడానికి వీల్లేదు. ఒళ్ళు తెలిసే మాట్లాడుతున్నావా? జంగమదేవరా, నీలాంటి గోడి జంగాన్ని శతకోట మందిని చూశాను. ఇదిగో రాజులంతా గండుకోట యుద్ధానికి వెళ్ళారు. తలుపు తీయడానికి ఎంత మాత్రం వీల్లేదు. నీ ప్రభుభక్తికి మెచ్చాను తలారి రాముడు. వీడికి నా పేరు ఎలా తెలుసు? వినుంటాడు. నీ పేరే కాదు, పుట్టు పూర్వోత్తరాలు పూర్తిగా తెలుసు. ఇద్దరు భార్యల ముద్దుల మగడవు. పాపం బిడ్డా పాప లేని గొడ్డుమోతు పుట్టుక. స్వామి స్వామి దండం స్వామి, ఎవ్వరు స్వామి? పానుగంటి పశుపతినిరా, బిడ్డలు లేని వారికి బిడ్డలనిచ్చే కుమారలింగాన్ని. స్వామి స్వామి స్వామి, ఈ దాసులకు దారి చూపండి. కాచని బిడ్డలు పెంచండి స్వామి. ఇందా ఈ చిటికడి విభూది నీ భార్యకి పండు లాంటి పిల్లాడు పుడతాడు. మరో చిటికడి పెంచండి స్వామి. చెడి ఒకటి లేకపోతే చెడ్డ చిక్కొచ్చేసి వస్తుంది స్వామి. నీ ఇల్లు నిండే సంతానం కలుగుతుంది. సంతోషం స్వామి, చాలా సంతోషం. ఆహా స్వామి, కాస్త సంతకం చేసి వెళ్ళండి. మనం పశుపతులవురా. ఏ పుతైనా సరే ఇది రాజాజ్ఞ స్వామి. శంభో హర హర. మాల, ఎవరో జంగం దేవర భిక్ష వచ్చినట్టున్నాడు. వెళ్ళి భిక్ష వేసరా. జంగమయ్యా, భిక్ష తీసుకో. భిక్ష? పరమేశ్వరికి దాసీదారి చేతి భిక్షాదానమా? ఇంటికైన ఇల్లాలు రానాదో? పసికూన తల్లి దేవరా, ఇది రాణిగారు పంపిన భిక్షే, తీసుకో. పాపనిచ్చిన పశుపతికి ఇంత పరాభవమా? అనుభవించులే ఆ భాగిని. శంభో జంగమయ్య, ఆ మాట నాకేం తెలుసు? అమ్మగారితో చెప్పొస్తానుండు. అమ్మా, ఆ జంగం దేవుడు పాపనిచ్చిన పశుపతట. నేను భిక్ష వేస్తే పనికిరాదట, మీరే వెయ్యాలంటున్నాడు. అలాగా, సరే అయితే నేనే వేస్తాను. ఏం బాబు, ఏ అలా పొరపడుతున్నా? బాబు, ఏ నాన్న? ఇప్పుడే వస్తాగా, భిక్ష వేసొస్తాను. ఏమ్మా? ఏడు బాబు, బాబు కాదు. ఏడోకు నాన్న. ఏం కావాలి నాన్న?
కావాలా లేదు మాల బాల సముదాయించు ఇప్పుడే వస్తాను లేదు బాబు నాన్న నా బాబు కొడు ఊరుకో స్వీకరించండి దేవరా బాగు బాగాయనే బాల మహాదేవునికి ఇదా మర్యాద మా అపచారం ఏమిటి దేవరా గమని దాటి రాలేవా రాణివాసపు గర్వమో ఈ గీటు దాటి రాలేని దేవరా ఇది నా పతి ఆజ్ఞ ఇది నీ పతిని ప్రాణికోటినే శాసించు పశుపతి యాన పాటిస్తూ ఇది దాటి రాని భిక్ష గరళకంఠుడు వల్లడే రా దాటి రా పరమేశ్వర ఏమిటి పరీక్ష తెచ్చిన భిక్షను వేసేవో లేక ఇచ్చిన పాపను కొనికొమ్మనేవో తేల్చు పతిత పవన నీ పేరున జరిగే ఈ పతి శాసనోల్లంఘన పాపమైతే నన్ను క్షమించు రంగమయ్య అందుకోండి భిక్ష ఏమో పొగరు ఎక్కడి నుంచి వచ్చింది పాడుకోక దాని ఆట ఉండాలండి అయ్యే పిల్లలు కనిపిస్తున్నామని ఆపసారే మనకి బిడ్డలు వచ్చేసారు కాదే ఇదిగో బిడ్డలు కలిగే మందు బిడ్డలు పుడతారా మామూలు మందు కాదే మంత్రించిన విభూతి మందు మంత్రాలకు చింతకాయలు వాడతాయా రాజా రావు మీకు తెలుస్తుందిగా ఇదిగో చూడండి చూసుకోండి ఇల్లంతా ఉండే పిల్లలు కొంపదీసి ఆ మాయల మరాఠీ వాడు మాయాజాలం కాదు కదా అమ్మ బాబో